పరకాల కాంగ్రెస్ లో పొలిటికల్ వార్ ముదురుతుంది. రేవూరి ప్రకాష్ రెడ్డి వర్సెస్ కొండా సుస్మితా పటేల్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోసం కొండా సుస్మిత తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసిన స్టోరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. అప్కమింగ్ పరకాల ఎమ్మెల్యే అంటూ కొండా సుస్మిత పోస్ట్ చేయడం రాజకీయ వేడి రాజేస్తుంది. ఇప్పటికే పరకాల ఎమ్మెల్యే సీటు రేవూరి ప్రకాష్ రెడ్డికేనంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా బహిరంగంగా ప్రకటించారు. అయినా కొండా సుస్మిత ఏమాత్రం తగ్గడం లేదు. అప్కమింగ్ పరకాల ఎమ్మెల్యే తానేనంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికే సవాల్ విసురుతోంది కొండా సుస్మిత. ఇవాళ కొండా సురేఖ బర్త్డే. దీన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆమె కూతురు కొండా సుస్మిత ప్లాన్ చేస్తుంది. గీస్కొండలో భారీగా ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పరకాల హస్తంలో వార్ మరింత ముదురుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కేకే అందిస్తారు. కేకే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా పరకాల బహిరంగ సభ పైన ముఖ్యమంత్రి చేసినటువంటి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించి ఆయనను రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఆశీర్వదించాలి అని చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదో మొత్తంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాను షేక్ చేస్తుంది. ప్రధానంగా కొండా మురళి మంత్రి కొండా సురేఖ ఆమె భర్త కొండా మురళికి సంబంధించినటువంటి ఫ్యామిలీని ఒక్కసారిగా కంగు తినిపించింది. అయితే ఇప్పటికే పరకాలకు సంబంధించి కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వంపై క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా దీన్ని డైజెస్ట్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ లోపల మంత్రి కొండా ఫ్యామిలీ రంగంలోకి దిగింది. దానికి ధీటైన జవాబు ఇవ్వాలి. కార్యకర్తలకి పరకాలకు సంబంధించినటువంటి కార్యకర్తలకి ఒక మెసేజ్ ఇవ్వాలి. సుదీర్ఘకాలంగా పరకాల నుంచి మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మితా పటేల్ పోటీ చేస్తారనేటువంటి ఇండికేషన్కి తగిన విధంగా తమ కార్యాచరణ రూపొందించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి బర్త్డే. ఆమె బర్త్డేకి సంబంధించి కొండా సుస్మితా పటేల్ ఆమె కూతురు కొండా సుస్మితా పటేల్ కొన్ని సామాజిక కార్యక్రమాలు తీసుకున్నారు. పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి గీసుకొండ మండలం లోపల దాదాపు 4 కార్యక్రమాలు ప్లాన్ చేసుకొని వెళ్తున్నట్టు, అదేవిధంగా హెల్మెట్స్ పంచడం కావచ్చు, కుటుంబిషన్ల పంపిణీ, అదే తర్వాత గీసుకొండ లోపల ఒక సభ ఏర్పాటు చేశారు. ఇది పరకాల నియోజకవర్గం కిందకి వస్తుంది. ఈ పరకాల నియోజకవర్గం నుంచి ఆమె మొత్తం కార్యకర్తలకి ఒక ఇండికేషన్ ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నటువంటి సరిగ్గా 11 గంటలకి కొండా సుస్మితా పటేల్ మొత్తంగా కూడా తాను అప్కమింగ్ ఎమ్మెల్యేను అంటే పరకాలకు సంబంధించి కొండా సుస్మిత అప్కమింగ్ ఎమ్మెల్యే అని చెప్పి ఆమె సోషల్ మీడియా వేదికగా కూడా ఒక ఇండికేషన్ ఇచ్చారు. అది ఇప్పుడు మొత్తం ఒక చర్చకు దారి తీసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు రేవూరి ప్రకాష్ రెడ్డి వర్సెస్ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మితా పటేల్గా పరకాల రాజకీయం రంజుగా మారినటువంటి సిచ్యువేషన్ పరకాల నియోజకవర్గంలో ఉంది. థ్యాంక్ యూ.